Welcome to Module 19, Handicrafts, Textile and Folk Arts in Tourism. Today we are going to discuss in detail about handicrafts, textiles and folk arts, how they are giving a growing importance in the tourism industry as a main source. Introduction on handicraft, textile and folk arts. As we all know that handicrafts, textiles and folk arts represent the creative heritage, culture identity and traditional skills of a community often produced by hand using natural material. ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకున్నట్టయితే హ్యాండీక్రాఫ్ట్స్, టెక్స్టైల్, ఫోక్ ఆర్ట్స్ అన్నీ కూడా ప్రత్యేకంగా హెరిటేజ్, తర్వాత కల్చరు ఐడెంటిటీని, తర్వాత ట్రెడిషనల్ స్కిల్స్ని కమ్యూనిటీలో ఉన్నటువంటి డిఫరెంట్ వీటిపైన రిప్రజెంట్ చేసేటట్టుగా ఉంటాయి. ఇవన్నీ కూడా చేతితో తయారు చేయబడేటటువంటి, తర్వాత న్యాచురల్గా తయారు చేసేటటువంటి మెటీరియల్ ప్రొడక్షన్ ఉంటుంది దీంట్లో ప్రధానంగా. దీంట్లో ప్రత్యేకంగా మనం చూసినట్టయితే దీస్ ఆర్టిస్టిక్ ఫార్మ్స్ రేంజింగ్ ఫ్రమ్ పోటరీ అండ్ ఎంబ్రాయిడరీ టు రీజనల్ పెయింటింగ్స్ సర్వ్ బోత్ ఫంక్షనల్ అండ్ డెకరేటివ్ పర్పసెస్ వైల్ ప్రిజర్వింగ్ ఇండిజినియస్ ట్రెడిషన్స్ పాస్డ్ డౌన్ త్రూ జనరేషన్. సో ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకున్నట్టయితే ఈ ట్రెడిషనల్ ఆర్ట్స్, తర్వాత హ్యాండీక్రాఫ్ట్స్, తర్వాత క్రాఫ్ట్స్ కనుక మనం చూసినట్టయితే ఇవి వంశపారపర్యంగా ప్రతి జనరేషన్కి సంతరించుకొని దీంట్లో ఇండిజినస్ టెక్నాలజీని కానీ ఇండిజినస్ ట్రెడిషన్ని కానీ రిప్రజెంట్ చేసేటట్టుగా ఉంటాయి. ప్రధానంగా ఇక్కడ మనం చూసినట్టయితే హ్యాండీక్రాఫ్ట్స్, రీజనల్ హ్యాండీక్రాఫ్ట్స్ ఆర్ క్రూషియల్ టు కల్చరల్ టూరిజం, యాక్టింగ్ యాజ్ యూనిక్ లోకల్లీ సోర్స్డ్ సావనీర్స్ దట్ రిఫ్లెక్ట్ ది డెస్టినేషన్స్ హెరిటేజ్. దీంట్లో ప్రధానంగా మనం మాట్లాడుకున్నట్టయితే ఎగ్జాంపుల్స్ తెలంగాణస్ పోచంపల్లి శారీస్, బిద్రీ మెటర్వేర్ అండ్ బంజారా ఎంబ్రాయిడరీ. దీస్ ఐటమ్స్ బూస్ట్ లోకల్ ఎకానమీస్ అండ్ ప్రమోట్ ద వోకల్ ఫర్ లోకల్ ఇనిషియేటివ్. హ్యాండీక్రాఫ్ట్స్ని ప్రధానంగా ప్రమోట్ చేసేటటువంటి ఉద్దేశము, దీంట్లో ప్రధానంగా మనం గుర్తించేటటువంటి అంశం ఏంటంటే ఇవన్నీ కూడా ప్రాంతీయంగా డెవలప్ అయినటువంటి ప్రోడక్ట్స్, తర్వాత ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి పీపుల్ యొక్క ఎకనామిక్ లెవెల్ని ఇంప్రూవ్ చేసేటట్టుగా వోకల్ ఫర్ లోకల్ ఇనిషియేటివ్లో ప్రధానంగా వీటి గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో దీంట్లో మనం ప్రధానంగా మాట్లాడుకున్నట్టయితే కీ ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్ రీజియన్స్ అండ్ స్పెషాలిటీస్. సో తెలంగాణ దగ్గరికి వచ్చేటప్పటికి పోచంపల్లి ఇక్కత్ శారీస్, గద్వాల్ హ్యాండ్లూమ్స్, నిర్మల్ వుడెన్ టాయ్స్ ఆర్ పెయింటింగ్, పెంబర్తి బ్రాస్వేర్ అండ్ బిర్దీవేర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఇన్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్లో కనుక మనం మాట్లాడుకున్నట్టయితే కలంకారీ టెక్స్టైల్స్ అండ్ ఏటికొప్పాక టాయ్స్. రాజస్థాన్లో మనము స్పెసిఫిక్గా తీసుకున్నట్టయితే రాజస్థాన్ బ్లూ పాటరీ, బ్లాక్ ప్రింటింగ్ అండ్ వైబ్రెంట్ టెక్స్టైల్స్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. అండ్ ఇన్ అడిషన్ టు దట్ ఉత్తరప్రదేశ్లో తీసుకున్నట్టయితే చికెన్ కారీ ఎంబ్రాయిడరీ అండ్ మెటల్ వర్క్, నార్త్ ఈస్ట్ ఇండియా బ్యాంబూ, కేన్ క్రాఫ్ట్స్ అండ్ ట్రైబల్ వేవ్స్, అండ్ మహారాష్ట్ర వర్లీ ఆర్ట్ అండ్ పైతానీ శారీస్, గోవా ఫైనీ క్యాషూ ఆర్ కోకోనట్ లిక్కర్ అండ్ హిప్పీ స్టైల్ క్లాతింగ్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. అండ్ ఇఫ్ వీ కెన్ టేక్ tourism and economic impact, why all these are growing importance in the sense that it is having cultural significance. As we know that handicrafts serve as souvenirs that connect tourists to local history and tradition. And economic drivers, craft clusters provide employment, particularly in rural areas, and support local economies. టూరిజం అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్ కనుక తీసుకున్నట్టయితే ఎందుకు వీటిని మనం ఎక్కువ ప్రమోట్ చేస్తున్నామంటే హ్యాండీక్రాఫ్ట్స్ని ప్రమోట్ చేయడం వల్ల మెయిన్ ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కల్చరల్ సిగ్నిఫికెన్స్ని, లోకల్ హిస్టరీని, ట్రెడిషన్స్ని బయట ప్రపంచానికి తెలియజెప్పడము. తర్వాత ఇది ఒక మంచి ఎకనామిక్ డ్రైవర్గా వాళ్ళకి వర్క్ చేస్తూ ఉంది. వెరీ స్పెసిఫిక్గా మనం రూరల్ ఏరియాస్ తీసుకున్నట్టయితే లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, లోకల్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో ఆ లోకల్ ఎకానమీస్కి వీటి ద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కల్పించి ఆ రూరల్ ప్రాంతం అనేది అభివృద్ధి చెందడానికి ఈ స్పెసిఫిక్ యాక్టివిటీస్ ఏంటంటే మనం ప్రమోట్ చేస్తూ ఉన్నాము. తర్వాత ఇంకా ప్రధానంగా మాట్లాడుకున్నట్టయితే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. ద వోకల్ ఫర్ లోకల్ ఇనిషియేటివ్ ఎంకరేజెస్ పర్చేసింగ్ ఇండిజినస్ ప్రోడక్ట్స్. ప్రమోషన్, స్పెసిఫిక్ ఇనిషియేటివ్స్ లైక్ ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్ వీక్ హైలైట్ రీజనల్ హ్యాండ్మేడ్ అండ్ ఎకో ఫ్రెండ్లీ క్రాఫ్ట్స్. ఇవన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి ఇనిషియేటివ్స్ మనము ఈ ఆర్ట్ని కానీ లేకపోతే టెక్స్టైల్స్ని కానీ హ్యాండ్లూమ్స్ కానీ ప్రమోట్ చేయడం వెనకాల గల ప్రధాన ఉద్దేశం. తర్వాత ప్రధానంగా మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనం నోటబుల్ స్పెషలైజ్డ్ క్రాఫ్ట్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ బిద్రీ ఆర్ట్, famous metal handicraft originating from Hyderabad, often used for decorative items, and Banjara needlework, colorful, intricate mirror work and embroidery by the Banjara tribe. ఇవే కాకుండా ఇంకా సిల్వర్ ఫిలిగ్రీ, డెలికేట్ సిల్వర్ వైర్ వర్క్ ఫ్రమ్ కరీంనగర్, హిస్టారికల్లీ ఫేవర్డ్ బై రాయల్టీ. డోక్రా casting, tribal metal casting, often using brass scrap to create unique
figurines. And in addition to that, all these are very much GI tagged products in handicrafts. And very specifically, when we are talking about the GI tagged products in handicrafts, GI tagged Indian handicrafts are specialized, region specific and legally protected products under the GI Act 1999. The boost rural economy and tourism, such as Varanasi's Banarasi saree, Tamil Nadu's Kanchipuram silk, and Pochampalli ikkat in Telangana. GI tagged products in handicrafts lo maatladukunnataithe chaala rakalaiనటువంటి products ee madhya kalanలో మనం GI tagged ఆఫ్ ఇండియన్ హ్యాండిక్రాఫ్ట్స్ కి ఇస్తా ఉన్నాము. ప్రస్తుతం ఉన్నటువంటి చలామణిలో ఉన్నటువంటి GI యాక్ట్ 1999 ప్రకారము. దీంట్లో ప్రధానంగా మనం మాట్లాడుకున్నట్టయితే వారణాసిలో ఉన్నటువంటి బనారసి శారీ, తమిళనాడులో ఉన్నటువంటి కాంచీపురం సిల్క్ శారీస్, తర్వాత పోచంపల్లి ఇక్కత్ శారీస్, ఇక్కత్ వర్క్స్ అన్నీ పోచంపల్లి ఇక్కత్ వర్క్స్ ఇన్ తెలంగాణ, ఇవన్నీ కూడా ప్రధానంగా మనం GI ట్యాగ్డ్ ప్రొడక్ట్స్ ఇన్ హ్యాండిక్రాఫ్ట్స్ కింద మాట్లాడుకోవచ్చు. ఇంకా మనం చూసినట్టయితే దీస్ అలాంగ్ విత్ ఐటమ్స్ లైక్ చెన్నపట్న టాయ్స్, మధుబని పెయింటింగ్స్ అండ్ హైదరాబాద్ హలీం ప్రిజర్వ్ కల్చరల్ ఐడెంటిటీ అండ్ ప్రమోట్ సస్టైనబుల్ టూరిజం. ఇవన్నీ కూడా సస్టైనబుల్ టూరిజం ప్రమోట్ చేసే దిశగా ఈ హ్యాండిక్రాఫ్ట్స్ కానీ హ్యాండ్లూమ్స్ కానీ మనం ప్రమోట్ చేస్తున్నటువంటి సందర్భాలు మనకు కనపడతా ఉన్నాయి. తర్వాత మనం ప్రధానంగా చూసినట్టయితే కీ GI ట్యాగ్డ్ హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ రీజనల్ స్పెషాలిటీస్ కనుక తీసుకున్నట్టయితే టెక్స్టైల్స్లో బనారసి శారీ ఉత్తరప్రదేశ్, కాంచీపురం సిల్క్ తమిళనాడు, చందేరి ఫ్యాబ్రిక్ మధ్యప్రదేశ్, మూగా సిల్క్ అస్సాం, పోచంపల్లి ఇక్కత్ తెలంగాణ, కులు షాల్ హిమాచల్ ప్రదేశ్ని ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ మనం తీసుకోవచ్చు. తర్వాత ప్రధానంగా GI ట్యాగ్డ్ హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ రీజనల్ స్పెషాలిటీస్లో భాగంగా వుడ్ వర్క్ టాయ్స్ ఇన్ చెన్నపట్న టాయ్స్ కర్ణాటక, కొండపల్లి టాయ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, సాంకేడా ఫర్నిచర్ ఇన్ గుజరాత్, మైసూర్ రోజ్వుడ్ inlay in Karnataka are some are the examples which may comes under that. And in addition to that, if you can very specifically talk about pottery metal crafts దగ్గర తీసుకున్నట్టయితే జైపూర్ బ్లూ pottery రాజస్థాన్, తర్వాత లాంగ్పీ కోయిల్డ్ pottery మణిపూర్, అరాములా కన్నడి కేరళ, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్స్ తెలంగాణ, కరీంనగర్ సివిల్ ఫిలిగ్రీ తెలంగాణ, ఇవి మనం ప్రధానంగా మాట్లాడుకోవచ్చు. పెయింటింగ్స్ అండ్ అదర్ కేటగిరీలో మనం తీసుకున్నట్టయితే మధుబని పెయింటింగ్స్ బీహార్, Cherial paintings in Telangana, Rogan printings in Kutch, leather toys in Indore are some of the examples which may comes under this. And what is the impact of all these on tourism industry? వీటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఈ అన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నప్పుడు టూరిజం పైన, తర్వాత ఎకానమీ పైన దీని యొక్క ఇంపాక్ట్ ఏంటంటే ప్రధానంగా మనం మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఆథెంటిసిటీ. GI ట్యాగ్స్ ఏం చేస్తాయంటే ఇట్ ఎన్షూర్స్ ది ఆథెంటిసిటీ ఆఫ్ ట్రెడిషనల్ క్రాఫ్ట్స్, ప్రొటెక్టింగ్ దెమ్ ఫ్రమ్ ఇమిటేషన్. తర్వాత రెండవది ఎకనామిక్ గ్రోత్. దీస్ ట్యాగ్స్ ఎంపవర్ లోకల్ కమ్యూనిటీస్ అండ్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ పర్టికులర్లీ ఇన్ ది రూరల్ ఏరియాస్. తర్వాత ప్రధానంగా మాట్లాడుకున్నట్టయితే టూరిజం బూస్ట్. సో వీటన్నిటి యొక్క ప్రమోషన్ వెనకాల అది రూరల్ ఆర్టిసన్ అయినా సరే, రీజనల్గా కానీ సరే, అక్కడ ఉన్నటువంటి పీపుల్ యొక్క ఎకానమీ డెవలప్ చేయడము, వోకల్ ఫర్ లోకల్కి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి మెయిన్ సిచ్యువేషన్ ఏంటంటే వీఆర్ గివింగ్ బూస్ట్ టు ద టూరిజం ఇండస్ట్రీ. Tourism are drawn to specific regions to purchase authentic locally produced items, strengthening local communities. And in addition to that, we need to concentrate on sustainability. GI products like Madur, Khati, mats in West Bengal and various wooden crafts promote sustainability and eco-friendly practices. Here we are not only promoting tourism, here we are not only concentrating on economic development, even we are also concentrating on environment and we are promoting sustainability and we are promoting eco-friendly product practices to use by the tourists and as well as the local people. That was the main intention. And in addition to that, if we can very specifically talk about, with over 650 plus GI tags in India, states like Uttar Pradesh, Tamil Nadu and Karnataka lead in numbers, with many more, particularly in Telangana, in the pipeline. So these are some of the examples which we are taking, like how the tourism products like handicrafts or handlooms or folk arts are creating a rich heritage, creating and attracting a lot of tourists to India, in the sense that these are the important items are there here. And in addition to that, if we can very specifically talk about textiles point of view, geographical indication tags in India protect the unique traditional and region specific qualities of textiles, boosting both local economies and tourism. As of late, if you can take 2025, there are over 650 registered GI tags with over 100 dedicated to handloom products, ensuring authenticity and legal protection against imitation. So this is what which can helps by getting the GI tag, how we are protecting the asset of the rural artisans and etc.
And in addition to that, if we can very specifically talk about iconic GI tagged textiles and regions, for example, if you can take Banarasi, brocades and saris in Uttar Pradesh, and Kanchipuram silk in Tamil Nadu, Pochampalli Ikkat in Telangana is known for Telia Rumal is also a unique tie and dye technique which is using, which is having the connectivity with the GI tagged textiles. And when we can very specifically talk about Muga silk in Assam, Chanderi fabric, and Pitani saris and fabrics are some of the examples are there which we can group under the textile. And very specifically we can talk about Patola fabric in Gujarat, Kulu shal in Himachal Pradesh is also one of the important GI tagged items which is giving a lot of boost to the rural economy and protecting our age old heritage asset in creation of all these items. And in addition to that, we are having Kashmir Pashmina and we are having Sambalpur Bada sari are the examples which is very having interconnectivity with the tie-dyed hand-woven fabric featuring traditional geometric patterns is one of the best examples we can take here. And in addition to that, if you can take the regional specialities by state, Tamil Nadu, Madurai and Telangana, Gadwal saris, Siddipet, Gobulamba, Narayanpet handloom saris, Warangal Duris are the some of the examples which may come under the regional specialities. In addition to that, in West Bengal, Bulauchari sari are some of the examples which may comes under Nakshi Kanta, Santipur sari are the some of the examples are there which may comes under where it is having lot of importance in creating the textiles. If you can go for Gujarat, Kutch embroidery, and we can go for Kerala, Balramapuram sari, Kasargod saris, Kutampulli dhotis and set mundus are some of the examples are there which may have much more attraction on textiles. These are attracting tourists to purchase these items in this particular area and giving lot of economic benefits to the local areas. And in addition to that, if you can go Manipur, Shapi Lanpi, Wageki Pi, Morianga Fi are the examples. Northeast region, Idumimshi textile and Kashansang Sals, Riganai, Pachara in Tripura are the some of the examples are there where the textile products are available for the sake of the tourists. And in addition to that, if you can very specifically concentrate on textile tourism and promotion, all these GI tagged textiles are crucial for cultural tourism, allowing travelers to experience the heritage of a region through its crafts. And if you can very specifically talk on the craft melas and the tourism focus, very specifically in the craft melas, events like Delhi Hat and regional craft fairs are major venues for showcasing these products. And tourism focus very specifically on visitors are encouraged to purchase directly from the artisan cluster in places like Chanderi, Pochampalli and Varanasi to support the sustainable livelihood and helping the local artisans and local weavers for upgrading their economic situation. And when we are very specifically talking about promotion perspective point of view, the Ministry of Textiles facilitates GI registration through Weaver Society centers and provides financial aid for marketing and often connecting them with the fashion industry to boost the global appeal. So this traditional, whatever the handloom and handicrafts or textile industry is there, even we are not just leaving them as to sell them in their specified area. The Ministry of Textile is also having very interconnectivity with them. Weavers service centers they are establishing and they are always connecting the rural artisans for the promotion of these industries and encouraging the tourism. And all these areas will be having well connectivity with the fashion industry, and it is also giving a chance for the local artisans to export their items to the global level by making constant connection with the fashion industry. So in this way, the Government of India, very specifically the Ministry of Textiles, is taking part and parcel in their promotional activities. And when we can very specifically talk about the product represents centuries old craftsmanship and serve as a badge of cultural pride. So వీటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కేవలం ఈ మధ్య కాలంలో ఎస్టాబ్లిష్ అయినటువంటి సంపద కాదు, ఇది చాలా పురాతన కాలం నుంచి కూడా వీటన్నిటిని మనం సంరక్షించుకుంటూ ఈ కళని అంతరించిపోకుండా భవిష్యత్తు జనరేషన్కి కూడా అందించేటట్టుగా ఈ క్రాఫ్ట్మెన్షిప్ అనేది బ్యాడ్జ్ ఆఫ్ కల్చరల్ ప్రైడ్గా మనకి అందుబాటులోకి ఉంటా ఉంది. తర్వాత ప్రధానంగా మనం మాట్లాడుకున్నట్టయితే ఫోక్ ఆర్ట్ represents utilitarian or decorative
కల్చరల్లీ రూటెడ్ అండ్ హ్యాండ్క్రాఫ్టెడ్ ఆర్ట్ ప్రొడ్యూస్డ్ బై కామన్ పీపుల్ రాదర్ దాన్ ప్రొఫెషనల్ ఆర్టిసన్స్. సో ప్రొఫెషనల్ ఆర్టిసన్స్ డిజైన్ చేసేదానికన్నా అక్కడ సహజ సిద్ధంగా అవైలబుల్ ఉన్నటువంటి డిఫరెంట్ ఆర్టిసన్స్ ఎవరైతే ఉన్నారో, కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఆ కామన్ పీపుల్లో నైపుణ్యత కలిగినటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తించి వాళ్ళ ద్వారా తయారైనటువంటి హ్యాండీక్రాఫ్టెడ్ ప్రొడ్యూసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు మనం ఒక గొప్ప ఫోక్ ఆర్ట్గా, ఇది టూరిజం ఇండస్ట్రీని ప్రమోట్ చేయడానికి ఒక ప్రధాన ఆధారంగా ఇవాళ రోజున మనం డిస్కస్ చేసుకుంటా ఉన్నాము. దీంట్లో ప్రధానంగా మనం మాట్లాడినట్టయితే ఆఫన్ పాస్ డౌన్ త్రూ జనరేషన్, ఇట్ హైలైట్స్ లోకల్ ట్రెడిషన్స్, కల్చరల్ ఐడెంటిటీ అండ్ డైలీ లైఫ్, టిపికల్లీ ఫీచరింగ్ బోల్డ్ కలర్స్, సింప్లిస్టిక్ అండ్ స్టైలిష్ డిజైన్స్. సో చాలా సహజ సిద్ధంగా లభ్యమైనటువంటి వివిధ రకాల ఐటమ్స్ ద్వారా ఈ ఫోక్ ఆర్ట్ అనేది అంతర్జాతీయ గుర్తింపు సంతరించుకోవడానికి, తర్వాత అక్కడ ఉన్నటువంటి లోకల్ ట్రెడిషన్ కానీ, కల్చరల్ ఐడెంటిటీని కానీ, డైలీ లైఫ్ని కానీ డిపిక్ట్ చేసేటట్టుగా ఇవన్నీ కూడా వాళ్ళ కళల ద్వారా వాళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనపడతా ఉన్నాయి. తర్వాత ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫోక్ ఆర్ట్ ఇంక్లూడ్ the very purpose is it is usually created for daily use, rituals, festivals, or to reflect community traditions rather than for just display. ఇవి కేవలం ప్రదర్శించబడమే కాకుండా దీని యొక్క పర్పస్ని మనం గుర్తించినట్టయితే, సో సందర్భానుసారంగా మనకున్నటువంటి డిఫరెంట్ రిచువల్స్ కానీ, ఫెస్టివల్స్ కానీ, తర్వాత కమ్యూనిటీ ట్రెడిషన్స్లో ఇవి రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా వీటిని మనము గవర్న్ చేసుకుంటే ఫోక్ ఆర్ట్ అనేది చాలా పరిగణలోకి తీసుకోబడుతుంది. తర్వాత ఇంకా ప్రధానంగా మనం చూసినట్టయితే origin, often it is created by self-taught individuals from indigenous or rural communities, and the basic characteristics which we can identify, it often uses local materials, natural dyes and bold simplified designs as seen in Indian traditions like Varli and Madhubani. సో మన ఇండియన్ ట్రెడిషన్స్లో వర్లీ పెయింటింగ్స్ కానీ, మధుబని కానీ ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ చారిత్రాత్మకంగా ఎగ్జిస్ట్ అయినటువంటి ఫోక్ ఆర్ట్ ఏదైతే ఉందో అది మనకి పరిగణలోకి తీసుకుంటా ఉన్నాము. సో ఈ ఆరిజినేషన్ అంతా కూడా సెల్ఫ్ టాట్ ఆఫ్ ది ఇండివిజువల్స్. సో వంశపారపర్యంగా చాలా పురాతన కాలం నుంచి ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళు కూడా ఆ కళను నేర్చుకొని అది అంతరించిపోకుండా చూడడం అనేది ఇక్కడ మనం టూరిజం అట్రాక్షన్లో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా మనం ఫోక్ ఆర్ట్ని గుర్తించుకుంటున్నాము. తర్వాత ప్రధానంగా చూసినట్టయితే ఇక్కడ కొన్ని కామన్ ఎగ్జాంపుల్స్ మనం చూస్తూ ఉన్నాము. ఇండియాలో కనుక చూసినట్టయితే వర్లీ పెయింటింగ్, క్లే హట్స్, మధుబని పాట్, కలంకారీ అండ్ కాళీఘాట్ పెయింటింగ్స్. గ్లోబల్గా చూసినట్టయితే క్విల్టింగ్, రష్యన్ నెస్లింగ్ డాల్స్, డే ఆఫ్ డెడ్ ఆర్ట్ క్రాఫ్ట్స్ మెక్సికోలో. ఫోక్ ఆర్ట్ ఈజ్ అ క్రూషియల్ ఫర్ ప్రిజర్వింగ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ స్టోరీ టెల్లింగ్ విత్ ఇన్ కమ్యూనిటీస్. సో ఈ ఫోక్ ఆర్ట్ ద్వారా మనం ఏంటంటే ఒక చారిత్రాత్మక విషయాలకు సంబంధించినటువంటి వర్ణన అనేది, కల్చరల్ హెరిటేజ్ అనేది అట్లా జనరేషన్ నుంచి జనరేషన్ ఆ పెయింటింగ్ని మనం అబ్జర్వ్ చేయడం ద్వారా దాని ద్వారా మనకు ప్రస్ఫుటం అవుతుంది. కాబట్టి ఈ కళని ప్రొటెక్ట్ చేస్తూ ఆ రకంగా టూరిజంని ప్రమోట్ చేయడం కూడా ఎంతో ఇంపార్టెంట్. తర్వాత ఇంకా స్పెసిఫిక్గా మనం మాట్లాడుకున్నట్టయితే ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ టెక్స్టైల్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ ఆర్ నాట్ మియర్లీ డెకరేటివ్ ఐటమ్స్ బట్ ఆర్ ఇంటిగ్రల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇండియాస్ రిచ్ కల్చరల్ లెగసీ, ప్రొవైడింగ్ ఏ ప్రొఫౌండ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇట్స్ హిస్టరీ, డైవర్సిటీ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్. సో ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టయితే భారతదేశంలో ఉన్నటువంటి డిఫరెంట్ హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, టెక్స్టైల్స్ కానీ, ఫోక్ ఆర్ట్స్ కానీ మనం చూసినట్టయితే అవి కేవలం మనము అలంకరణ ప్రాయంగానే ఉపయోగించకుండా దాంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఇంటిగ్రల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భారతదేశం యొక్క సాంస్కృతిక లెగసీ ఏదైతే ఉందో వాటిని భవిష్యత్ జనరేషన్స్కి అందిస్తూ మన హిస్టారికల్ రిఫ్లెక్షన్స్ కానీ, మన డైవర్సిఫైడ్ కల్చర్స్ కానీ, తర్వాత మనకున్నటువంటి మన ట్రెడిషనల్ నాలెడ్జ్ కానీ ఈ కళల ద్వారా మనము ముందు జనరేషన్కి అందిస్తూ, అదేవిధంగా ఈ కళల ప్రదర్శన ద్వారా వీటి యొక్క నియామకము, వీటి యొక్క ఉత్పత్తి, దీని యొక్క పరిరక్షణ ద్వారా కేవలం అక్కడ ఉన్నటువంటి లోకల్ కమ్యూనిటీస్ని ప్రొటెక్ట్ చేయడము, ఎకనామిక్గా వాళ్ళు డెవలప్ అవ్వడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది కళాకారులు మనం ఆదరిస్తూ వాళ్ళని ఈ కళల్ని ఏంటంటే అంతరించిపోకుండా చూస్తూ ఉన్నాము. ఈ రకంగా ఇండియా యొక్క హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, టెక్స్టైల్స్ కానీ, ఫోక్ ఆర్ట్స్ కానీ ఒక డెకరేటివ్ ఐటమ్, కేవలం అలంకరణప్రాయంగానే కాకుండా దాని ద్వారా ఎంతో నాలెడ్జ్ని, డైవర్సిటీని మనము భవిష్యత్ జనరేషన్కి అందిస్తూ ఉన్నాము. తర్వాత ప్రధానంగా మనం చెప్పుకున్నట్టయితే దీస్ ఇండస్ట్రీస్ ఆర్ ఫండమెంటల్లీ ఏ సస్టైనబుల్ అండ్ లేబర్ ఇంటెన్సివ్, ప్రొవైడింగ్ ఎసెన్షియల్ లైవ్లీహుడ్స్ టు ద మిలియన్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్, ఆఫెన్ ఉమెన్, అండ్ యాక్టింగ్ యాజ్ ఎ క్రూషియల్ సెకండరీ ఇన్కమ్ సోర్స్ టు ది అగ్రికల్చర్. ఇవి కేవలం మనము పర్యాటకులను మాత్రమే ఆకర్షిస్తున్నాం అనే దిశలో మాట్లాడుకోకుండా ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనం ప్రాక్టీస్లోకి తీసుకురావడం ద్వారా ఒక సస్టైనబుల్ టూరిజం ప్రాక్టీస్ని డెవలప్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి
లేబర్ ఎవరైతే ఉన్నారో ఆ లేబర్ ఇంటెన్సివిటీని మెయింటైన్ చేస్తూ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి జీవన ఆధారంగా ఇవి కేటాయించబడుతూ అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా ఈ రంగంలో పనిచేసేది ఎవరంటే మహిళలు. సో గ్రామీణ మహిళలు వాళ్ళ యొక్క ఆర్థిక సాధికారతకు కూడా చేయూతను అందిస్తూ ఆ రకంగా వీటిని మనం డెవలప్ చేసుకుంటూ ఉన్నాము. ఇదే కాకుండా మనకు తెలుసు భారతదేశం ప్రధానంగా మనము అగ్రికల్చర్ పైన డిపెండ్ అయినాము ప్రైమరీ సెక్టార్ కింద. సో ఆఫ్టర్ అగ్రికల్చర్ the moment when you can very specifically concentrate on the artisans who are located in the rural areas, whatever the income they are generating, these are the secondary income source to the agriculture sector. So కేవలం వ్యవసాయ ఆధారిత పంటలపైన ఆధారపడకుండా వ్యవసాయం తర్వాత వాళ్ళకున్నటువంటి ఖాళీ టైం పీరియడ్ను లేకపోతే ఆ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి డిఫరెంట్ ఆర్టిసన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఒక మంచి సెకండరీ ఇన్కమ్ గెయిన్ చేసుకుంటూ ఆ రకంగా కేవలం టూరిజంనే ప్రమోట్ చేయకుండా ఆర్థికంగా, సామాజికంగా, సైకలాజికంగా, సోషలాజికల్ పర్స్పెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీళ్ళకు ఒక మంచి చేయూతను అందిస్తున్నట్టుగా ఈ మనం చెప్పుకున్నటువంటి హ్యాండ్లూమ్స్ కానీ, హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, తర్వాత టెక్స్టైల్ కానీ, ఫోక్ ఆర్ట్స్ కానీ ఈ ప్రత్యేక ఆకర్షణగా నిలబడి ఉన్నాయి అనేది మనం చెప్పుకోవచ్చు. ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఫండమెంటల్గా లేబర్ ఇంటెన్సివ్ ఉంటాయి. సో ఎంతో ప్రావీణ్యత కలిగినటువంటి కళాకారులు ఏంటంటే ఇక్కడ మనకి ఉంటారు కాబట్టి ఆ కళాకారులు వాళ్ళ జీవనాధారాన్ని కోల్పోకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ చాలా వంశపారపర్యంగా వాళ్ళకి అంతరించినటువంటి ఈ కళని వాళ్ళకు ఒక ఇన్కమ్ సోర్స్గా వాళ్ళు మార్చుకుంటూ ఆ ఇన్కమ్ సోర్స్ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి ఎసెన్షియల్ లైవ్లీహుడ్ ఏదైతే ఉందో దీనిపైన ప్రత్యేకమైనటువంటి జీవనాధారం పొందుతున్నటువంటి మిలియన్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్ ఉంటారు. స్పెషల్గా మహిళలు అయితేంది, గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇది ఒక ప్రధాన ఇన్కమ్ సోర్స్గా ఉంది కాబట్టి సో ఈ ఇన్కమ్ సోర్స్ని అదే రకంగా మెయింటైన్ చేస్తూ తద్వారా టూరిజంని ప్రమోట్ చేయడానికి ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ ఏంటంటే మనకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.